అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లో పింఛన్ల వెరిఫికేషన్ అనేది ఆల్మోస్ట్ అన్ని జిల్లాల్లో పూర్తి కావడం జరిగింది. అయితే కొన్ని జిల్లాల్లో ఇంకా ఉంది, ఇంకా కొన్ని జిల్లాల్లో కనుక పూర్తి కావడం జరిగింది. అయితే కనుక ఈ పింఛన్ల వెరిఫికేషన్లో వచ్చేసి కేవలం దివ్యాంగులు మాత్రమే, అది కూడా 15,000 ఎవరైతే తీసుకుంటున్నారో ఈ పింఛన్లు మాత్రమే వెరిఫికేషన్ అనేది ఇంటి దగ్గరికి వైద్య బృందాలు వచ్చేసి వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది. అయితే కనుక ఒక అతను కాల్ చేసి, అన్న నా పింఛను తీసేయడం జరిగింది, ఈ 15,000 రూపాయలు నేను పింఛన్ తీసుకుంటున్నాను, నా పింఛన్ తీసేసినారు, ఏమన్నా నాకు అవకాశం అనేది ఉంటుందా అని చెప్పేసి అడగడం జరుగుతుంది. అంటే కనుక ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది. ఈ 15,000 రూపాయలు పింఛన్ తీసుకునే వాళ్ళకు ఒక ఆప్షన్ అయితే ఉంది. ఓకేనా, అందరికీ ఉంటుందని చెప్పను, కొద్దిమందికి అయితే కనుక ఆప్షన్ అయితే ఉండొచ్చు. అది ఏ విధంగా ఉంటుంది కదా అని చెప్పేసి నేను వీడియోలో మొత్తం క్లారిటీ చెప్తాను. ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే కనుక ఇప్పుడు 15,000 పింఛన్ తీసుకుంటున్నారు, అంతకుముందుకు 10,000 రూపాయలే. ఎందుకంటే కనుక ఈ గవర్నమెంట్ అధికారానికి వచ్చిన తర్వాత 15,000 పెంచింది. మరి ఆ గవర్నమెంట్లో 10,000 రూపాయలు పింఛన్ తీసుకునేటప్పుడు అప్పటికి మీకు మానసికంగా ఆరోగ్యంగా బాగలేదు కాబట్టి మీరు ఆ మెడికల్ సర్టిఫికేట్, సదరన్ సర్టిఫికేట్ ఆధారంగా మీరు 10,000 అయితే తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ అధికారానికి వచ్చిన తర్వాత ఏం చేసింది, 15,000 పెంచింది. బట్ ఏదంటే మీ దగ్గర మీకు ఆ మానసికంగా ఆరోగ్యంగా బాగలేరు కాబట్టి మీరు ఎటువంటి టెస్టులు చేయకుండా డైరెక్ట్ పెంచింది, 10,000 రూపాయలు తీసుకుంటున్నారు కాబట్టి. ఇప్పుడు వెరిఫికేషన్లో మీరు దొరికినారు అంటే కనుక అప్పుడు తీసుకునేటప్పుడే మానసికంగా ఆరోగ్యంగా బాగలేరు, బట్ ఏదంటే కనుక ఇప్పుడు రికవరీ అయినారు చాలామంది, అవునా కదా. రికవరీ కావడంలో మీ పింఛన్ అనేది తీసేయడం జరిగింది. అయితే కనుక ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది, మీకు 50% రికవరీ అయినారంటే కనుక ఇంకా 50% రికవరీ కాలేదు. ఓకేనా, 50% రికవరీ అయినారు, ఇంకా మిగతా పర్సెంటేజ్ అట్లనే ఉన్నారు మీరు అని డాక్టర్లు కూడా నిర్ధారణ చేయడం జరిగింది చాలా వరకు. నీకు ఇంత పర్సెంటేజ్ అవసరం లేదు, ఓకేనా, నువ్వు పింఛన్ తీసుకునే టయానికి రికవరీ కాకపోవచ్చు, ఇప్పటికీ రికవరీ అయినావు కాబట్టి నీకు ఇంత పింఛన్ అర్హత లేదు కాబట్టి నీ పింఛన్ తీసేస్తున్నామని చెప్పేసి పింఛన్ అయితే తీసేయడం జరిగింది. కాకపోతే కనుక ఒక్కటి బాగా గమనించండి, 15,000కు నీకు అర్హత తీసుకోవడానికి నీకు అర్హత లేదు, అవునా కదా. కానీ 6,000 తీసుకోవడానికి అర్హత కలిగి ఉన్నారు. 15,000 అయితే తీసుకోవడానికి ఎలిజిబుల్ అయితే కాదు, కానీ 6,000 అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కదా. కాబట్టి నీ వెరిఫికేషన్లో అక్కడ ఉన్నటువంటి సదరన్ సర్టిఫికేట్ కానీ మెడికల్ సర్టిఫికేట్ కానీ డిలీట్ చేయించుకోవాలి. ఎందుకు డిలీట్ చేస్తారంటే కనుక నువ్వు మళ్ళీ గవర్నమెంట్ మారిందనుకో, నువ్వు మళ్ళీ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సర్టిఫికేట్ డిలీట్ చేస్తారు. డిలీట్ చేసిన తర్వాత ఈ వెరిఫికేషన్ పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ సదరానికి అప్లై చేసుకోవాలి. సదరానికి అప్లై చేసుకొని సదరానికి వెళ్ళినామంటే కనుక నీకు కన్ఫర్మ్ చేసిన డాక్టర్లే నీకు ఇంత పర్సెంటేజ్ అవసరం లేదు, బట్ ఏదంటే కనుక ఒక 50%, ఒక 60% నీకు అవసరం, అంతేగాని నీకు ఇంత పూర్తి పర్సెంటేజ్ అవసరం లేదని చెప్పేసి డాక్టర్ చెప్పినారు. కాబట్టి నువ్వు సదరానికి వెళ్ళినావంటే కనుక ఆ సదరంలో నీకు ఎంతో కొంత నీకు పర్సెంటేజ్ వచ్చే అవకాశం ఉంటుంది, అవునా కదా. ఆ పర్సెంటేజ్ ఆధారంగా మళ్ళీ నువ్వు పింఛన్కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. నువ్వు కనీసం అంటే 6,000 లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుంది. 15,000 లబ్ధి పొందకపోయినా కనీసం అంటే 6,000 తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే కనుక ఇందులో కూడా 6,000 రూపాయలు పింఛన్ తీసుకుంటే వాళ్ళకు అవకాశం ఉండదు, జస్ట్ 15,000 తీసుకుంటున్నారో వీళ్ళకే ఒక ఆప్షన్ ఉంటుంది, అంతే కదా. కాబట్టి అందరికీ ఉంటుందని నేను చెప్పను, కొద్దిమందికి మాత్రమే అవకాశం ఉంటుంది. కొద్దిమంది రికవరీ ఉంటారు, కొద్దిమంది పూర్తిగా రికవరీ ఉంటారు. సగం రికవరీ అయిన వాళ్ళకైతే కనుక ఒక ఆప్షన్ ఉంటుంది. కాబట్టి ఇటువంటి ఆప్షన్ అనేది ఉపయోగించుకోండి. బట్ ఏదంటే కనుక వాళ్ళు డైరెక్ట్ మీ పింఛను మీరు ప్రస్తుతానికి ఇప్పుడు 15,000 తీసుకుంటున్నారు, నీకు 15,000 కాదు 6,000 రూపాయలు అని చెప్పేసి వాళ్ళు మార్చడానికి కాదు, ఎందుకంటే నీ దగ్గర సర్టిఫికేటు లేదు కాబట్టి. 6,000 రూపాయలు మార్చడానికి సర్టిఫికేట్ ఉండదు కాబట్టి అది కూడా మీరు బాగా గమనించుకోండి. మీరు సర్టిఫికేట్ వాళ్ళు డిలీట్ చేస్తారు, నీకు ఇంత పర్సెంటేజ్ అవసరం లేదు. డిలీట్ చేసిన తర్వాత నువ్వు మళ్ళీ ఈ వెరిఫికేషన్లో అన్ని పింఛన్ల వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత నువ్వు సదరానికి వెళ్ళి నువ్వు మళ్ళీ సదరంలో సర్టిఫికేట్ తీసుకొని మళ్ళీ పింఛన్కి అప్లై చేసుకుంటే కొద్ది గొప్ప నువ్వు అవకాశం లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుంది, ఓకేనా. ఇది ఇతను అడిగిన డౌటు. ఈ డౌట్ అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇటువంటి సమస్యలు ఎవరికైనా ఉంటే కనుక వీడియోలో కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.